ఈ అబ్బాయి తన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని పెట్టి చాలా సీవీడ్ బాక్సులు కొంటాడు. ఆ సీవీడ్ ని ఫ్రై చేస్తే ఇతనికి చేదుగా అనిపిస్తుంది. ఇతను ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా దాని టేస్ట్ సరిగ్గా రాదు. అప్పుడే ఇతనికి కింద పడి ఉన్న ఒక సీవీడ్ ప్యాకెట్ కనిపిస్తుంది. దాంతో ఇతను లాస్ట్ సారి ట్రై చేద్దామని ఆయిల్ లో ఫ్రై చేసి తింటే ఈసారి సీవీడ్ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో ఇతనికి ఆ సీవీడ్ ప్యాకెట్ రాత్రంతా వర్షంలో తడవడం వల్ల అందులో ఉన్న సాల్ట్ అంతా వెళ్లిపోయి అది చాలా టేస్టీగా తయారైంది అని అర్థమవుతుంది. దాంతో ఇతను అదే విధంగా సీవీడ్ అన్నిటిని ఫ్రై చేసి ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటాడు. ఒక రోజు ఇతను పెద్ద ఫుడ్ కంపెనీ మేనేజర్ దగ్గరికి వెళ్లి తన ప్రొడక్ట్ ని అమ్మమని చెప్తాడు. కానీ ఆ మేనేజర్ ఆ సీవీడ్ ని టేస్ట్ చేయకుండానే దాన్ని అమ్మను అని అనేస్తుంది. దాంతో ఈ అబ్బాయి చాలా బాధపడతాడు. దాంతో ఇతను బాధలో తన సీవీడ్ బాక్స్ ని లిఫ్ట్ లోనే మర్చిపోయి వెళ్లిపోతాడు. అప్పుడే ఆ కంపెనీలో పనిచేసే ఒక అతను ఆ సీవీడ్ ప్యాకెట్ ని తీసుకుని ఓపెన్ చేసి తింటాడు. అందరికీ ఇస్తాడు. అందరికీ అది చాలా నచ్చేస్తుంది. అప్పుడే మేనేజర్ లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే ఆ సీవీడ్ ప్యాకెట్ మిగిలి ఉంటుంది. దాంతో ఆమె దాన్ని తిని తనకి టేస్ట్ చాలా నచ్చడంతో వెంటనే ఆ అబ్బాయిని పిలుస్తుంది. ఆ అబ్బాయి రాగానే అతనికి ఒక్కసారిగా 70,000 సీవీడ్ ప్యాకెట్లని ఆర్డర్ ఇచ్చేస్తుంది. దాంతో ఈ అబ్బాయి ఎంతో ఆనందిస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.